హాయ్ గాయ్స్ మన ఛానల్కి వెల్కమ్. ఈరోజు నేను మీకు చాలా స్పెషల్ డిఐవై బ్యూటీ రెమెడీ తీసుకొచ్చాను. ఇది ఒక కొరియన్ గ్లాస్ స్కిన్ ఫేస్ ప్యాక్లా పనిచేస్తుంది. ఇంట్లోనే ఉన్న చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తయారవుతుంది. రోజుకు ఒకసారి వాడితే స్కిన్ సాఫ్ట్ అండ్ గ్లోయింగ్గా కనిపిస్తుంది. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ముందుగా ప్యాస్టెస్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ తీసుకొని అర్ధ గ్లాస్ వాటర్ వేయండి. వాటర్ కొంచెం హీట్ అవ్వాలి. తర్వాత 2 స్పూన్ రైస్ ఫ్లోర్ వేయండి. వేసి బాగా మరిగించండి. రైస్ బాగా క్రీమ్ టెక్స్చర్ లాగా రావాలి. సాఫ్ట్గా అయ్యేంత వరకు మరిగించండి. తర్వాత మరిగించి బాగా ఇది చాలా స్మూత్గా రావాలి. చూపిస్తాను కదా వీడియోలో. ఇట్లే కలుపుతూ ఉండాలి. లమ్స్ కట్టకూడదు. లమ్స్ కడితే మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది. ఇట్లా కలుపుతూ ఉండాలి. క్రీమ్ టెక్స్చర్ ఇస్తున్నట్లుగా స్మూత్ పేస్ట్లా రావాలి. ఇది మన ఫేస్ ప్యాక్ బేస్లా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆఫ్ చేసి ఇప్పుడు ఈ క్రీమ్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. కూల్ అయిన తర్వాత అందులో 1 స్పూన్ ఫ్లెక్సీడ్ జెల్ వేయండి. ఇక్కడ నేను చూపిస్తాను కదా, ఫ్లెక్సీడ్ జెల్ 1 స్పూన్ వేయండి. తర్వాత వచ్చేసి 1 స్పూన్ అలోవెరా జెల్ వేయండి. అలోవెరా జెల్ మన స్కిన్ని మాయిశ్చరైజర్ చేస్తుందని ఇంకా ముందు వీడియోలో చెప్పినా కదా. అలోవెరా జెల్ 1 స్పూన్ వేసి ఇప్పుడు కొంచెం గ్లిజరిన్ వేసుకుందాం. గ్లిజరిన్ కొంచెమే వాడండి, ఎక్కువగా వాడద్దండి. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా వీడియోలో, అంతే తీసుకోండి. తర్వాత వచ్చేసి గ్లిజరిన్ తర్వాత మనం కొంచెం బేబీ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు బేబీ ఆయిల్ స్కిప్ చేయండి, లేదంటే కొంచెం వేసుకోండి. బేబీ ఆయిల్ వేస్తేనే మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు బేబీ ఆయిల్ వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేయాలి. క్రీమ్ టెక్స్చర్లో రావాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా కదా. బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని కొంచెం స్మూత్ పేస్ట్లా అవ్వాలి. క్రీమ్ లాగా లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేయాలి. ఇది మన స్కిన్ని స్మూత్ చేస్తుంది, బ్రైట్ చేస్తుంది, ఈవెన్గా చేస్తుంది. ఈ క్రీము చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి వాడి మీరు ట్రై చేసి నాకు చెప్పండి. కొరియన్స్ వాళ్ళు వాడే సీక్రెట్ ఇది స్కిన్ బ్రైట్ అండ్ ఫ్రెష్గా కనిపిస్తుంది. రెగ్యులర్గా యూజ్ చేస్తే స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, ఏ ఫేస్ ప్యాక్ అన్నా వేసే ముందు ఫేస్ వాష్ చేసి ప్యాక్ని అప్లై చేయాలి. అప్పుడే మనకి రిజల్ట్ తెలుస్తుంది. ఇప్పుడు కొద్దిగా ఫేస్ పైన అప్లై చేసి నిదానంగా మసాజ్ చేయండి. 2 మినిట్స్ మసాజ్ చేయండి. ఐస్ అండ్ లిప్స్ దగ్గర అవాయిడ్ చేయండి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ఆరనివ్వండి. హాఫ్ అన్ అవర్ తర్వాత నార్మల్ వాటర్తో కడిగేయండి. ఫేస్ని టచ్ చేసి చూస్తే ఇన్స్టంట్ సాఫ్ట్నెస్ ఫీల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏంజల్ తను బ్యూటీ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇలాంటి పవర్ఫుల్ ప్యాక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.